ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పాడైన రెగ్యులేటర్ని తీసేసి కొత్త ఫ్యాన్ రెగ్యులేటర్ ఎలా ఫిట్టింగ్ చేసి కనెక్షన్ ఇవ్వాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది కరువు మోడల్ గోల్డ్ మెడల్ ఫ్యాన్ రెగ్యులేటర్ అన్నమాట. చూడండి ఇదైతే పనిచేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఊడదీసి కొత్త ఫ్యాన్ రెగ్యులేటర్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియోని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాన్ రెగ్యులేటర్ అయితే ఊడదీసేద్దాం. చూడండి ఇది పాడైపోయిందనమాట. కొత్తదైతే ఇంకోటి తీసుకొని ఫిట్టింగ్ చేద్దాం. ఇది 1 మోల్డర్ ఫ్యాన్ రెగ్యులేటర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 240 రూపాయలు. ఇప్పుడు సీల్ అయితే ఊడదీసేసి ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. ప్రెస్సింగ్ టైప్ అనమాట. చూడండి ఇది ఫ్యాన్ వైర్ అనమాట. ఇందులో ఒక వైర్ వచ్చేసి స్విచ్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి, ఇంకో వైర్ అయితే ఫ్యాన్కి అయితే కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఫ్యాన్ వైర్కి అయితే కనెక్షన్ ఇచ్చేసి టేప్ అయితే వేసేద్దాం. ఇంకో వైర్ అయితే స్విచ్కి అయితే కనెక్షన్ ఇవ్వాలని చెప్పాను కదా, స్విచ్కి అయితే కనెక్షన్ ఇచ్చేసేద్దాం. టేప్ అయితే వేసేసేసి ఇప్పుడు బోర్డు అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. ఒకసారి టెస్టింగ్ అయితే చేద్దాం అన్నమాట. 4 స్టెప్స్ అయితే ఉందన్నమాట దీంట్లో. సో ఈ విధంగా ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది రిప్లేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.